ఇవాళ క్లాస్‌లో ఓవెల్ సౌండ్స్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఆ ఓవెల్ సౌండ్స్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవడం ఏంటి అంటే, మనకి 5 ఓవెల్స్ ఉన్నాయని తెలుసు. ఆ ఓవెల్ సౌండ్ ఒకటేమో షార్ట్ సౌండ్ అంటున్నాం. ఒకటేమో లాంగ్ సౌండ్ అంటున్నాం. ఈ 2 బానే ఉన్నాయి. అంటే ఓవెల్ ఒక్కటే ఉన్నప్పుడేమో దానికి షార్ట్ సౌండ్ వస్తుంది. అలా లేదు ఓవెల్ పక్కనే ఇంకొక ఓవెల్ టీమ్ వచ్చినప్పుడు లేదా ఓవెల్ పక్కన ఇంకొక కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ వచ్చినప్పుడు ఆ ఓవెల్‌కి లాంగ్ సౌండ్ పలుకుతుందంటే దాని యొక్క ఒరిజినల్ సౌండ్ పలుకుతుంది. ఏ ఉంటే ఏ లాగా, ఈ ఉంటే ఈ లాగా పలుకుతుంది. దాన్ని లాంగ్ ఓవెల్స్ అంటాము. ఇది మనకి ఐడియా ఉంది. అంటే షార్ట్ ఓవెల్ అంటే దాని సౌండ్ ఏకి ఆ అని పలుకుతాం. లాంగ్ ఓవెల్ అంటే ఏని ఏ లాగా పలుకుతాం. షార్ట్ వోవెల్ ఈ అంటే ఏ లాగా పలుకుతాము. లాంగ్ సౌండ్ అంటే ఈని ఈ లాగా పలుకుతాము. ఆ కాంబినేషన్స్ ఏంటి అంటే 2 వోవెల్స్ పక్క పక్కనే వచ్చినప్పుడు ఈ విధంగా ఈ కాంబినేషన్స్ అన్నిట్లో ఈకి లాంగ్ సౌండ్ వస్తుంది. ఈ కాంబినేషన్స్ అన్నిట్లో ఏకి లాంగ్ సౌండ్ వస్తుంది. ఈ కాంబినేషన్స్ అన్నిట్లో ఐకి లాంగ్ సౌండ్ వస్తుంది. మనకి ఇయన్నీ ఐడియా ఉంది. అదే విధంగా ఓకి లాంగ్ సౌండ్ రావాలి అంటే ఈ కాంబినేషన్స్ కావాలి. వోవెల్స్. కాన్సనెంట్స్ అయితే ఓకి ఈ కాన్సనెంట్స్ ఉన్నప్పుడు ఓకి లాంగ్ సౌండ్ వస్తుంది. అదే విధంగా యూకి లాంగ్ సౌండ్ రావాలంటే ఈ కాంబినేషన్స్ ఉండాలి. ఓ యూ పక్కన కాన్సనెంట్స్ కాంబినేషన్ ఇవి ఉన్నప్పుడు యూకి లాంగ్ సౌండ్ వస్తుంది. సో, ఇవన్నీ కూడా మనకి ఈ 5 వోవెల్స్ లాంగ్ వోవెల్ సౌండ్స్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏకేమో ఒక 3 కాంబినేషన్స్, ఈకొక 5-6 కాంబినేషన్స్, ఐకేమో ఓవెల్ పక్కనే ఉన్నాయి. మ్యాజిక్ కీ గాకుండా ఒకటి, ఐ ఒకటి, నెక్స్ట్ కాన్సోనెంట్ కాంబినేషన్స్ కొన్ని, ఓకి, యూకి ఈ విధంగా ఉన్నాయి. కమింగ్ టు హియర్ ఇక్కడేంటి అంటే మనకి ఈఐ అంటే ఓవెల్ టీమ్ ఉన్నప్పుడు ఈఐ అనేది మనకి ఈ లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ, వియర్డ్, సీజ్ ఇలాంటి పదాల్లో మనకి ఈఐ వచ్చిందనుకోండి. ఈకి లాంగ్ ఈ సౌండ్ వస్తుంది. బానే ఉంది. కానీ కొన్ని సార్లు ఏంటంటే ఈఐ అనేది మనకి ఏ లాగా గూడా పలుకుతుంది. మరి ఏ ఏంటి? ఈఐ ఉంది. మరిక్కడ ఈ పలకట్లేదు, ఐ పలకట్లేదు. ఒక కొత్త సౌండ్ ఏ అనే వోవెల్ లాగా పలుకుతుంది. మరి దీన్నేమంటాము అంటే దిస్ ఈస్ ద డాటెడ్ వోవెల్ సౌండ్ అనమాట. ఇదేమో లాంగ్ వోవెల్ సౌండ్, ఇదేమో డాటెడ్ వోవెల్ సౌండ్. ఈ విధంగా మనకి వోవెల్‌కి 3 రకాల సౌండ్స్ ఉంటాయండి. ఒకటేమో షార్ట్ సౌండ్, ఒకటి లాంగ్ సౌండ్, ఒకటి డాటెడ్ సౌండ్. సో, ఒక్కొక్క వోవెల్ ఎప్పుడెప్పుడు మనకి ఏ డాటెడ్ సౌండ్ పలుకుతుంది, లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఈ విధంగా మనకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ఇగో జూడండి. ఏ అనేది డాటెడ్ వోవెల్ పలకాలి అంటే ఏకి ఇన్ని కాంబినేషన్స్ కావాలి. ఏ పక్కన యు ఉంటే ఏకి ఆ అనే సౌండ్ వస్తుంది. ఏకి డాటెడ్ సౌండ్ ఏంటి అంటే ఆ. ఏకి షార్ట్ సౌండ్ ఏంటి అంటే ఆ. లాంగ్ సౌండ్ ఏంటి అంటే ఏ. డాటెడ్ సౌండ్ ఏంటి అంటే ఆ. ఈ విధంగా ఏకి ఏ అనే ఒక వోవెల్‌కి 3 సౌండ్స్ వస్తాయండి. షార్ట్, లాంగ్, డాటెడ్ వోవెల్ ప్యాటర్న్ అన్నాను చూసారా? సో, ఆ డాటెడ్ వోవెల్ పలకాలి అంటే ఏ పక్కన ఏమేం కాంబినేషన్స్ ఉంటే ఏకి ఆ సౌండ్ వస్తుంది. ఏకి డాటెడ్ సౌండ్ వస్తుంది అంటే ఏయు, ఏడబ్ల్యూ, ఏఎల్, ఏఎల్ఎల్, ఏఎల్‌కే, డబ్ల్యూఏ, ఎస్‌డబ్ల్యూఏ వీటన్నిటిలో కూడా ఏకి ఆ అనే సౌండ్ డాటెడ్ సౌండ్ పలుకుతుందనమాట. నెక్స్ట్ ఈ. డాటెడ్ వోవెల్ ప్యాటర్న్‌లో ఈకి డాటెడ్ సౌండ్ ఏంటి అంటే ఏ లాగా పలుకుతుంది. సో, ఇక్కడ మనకి కన్‌ఫ్యూజన్ అనమాట. ఇక్కడ ఈ రాయాలా? అంటే ఈ కాంబినేషన్స్ రాయాలా? ఏ లాంగ్ సౌండ్ కాంబినేషన్స్ రాయాలా? అనేది మనకి కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఇది సేమ్ కాంబినేషన్స్ మనకి ఈఐ వచ్చింది అంటే అంతకుముందు లాంగ్ వోవెల్స్ అప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్ ఉన్న వోవెల్‌ని లాంగ్ సౌండ్ పలకాలి. సెకండ్ వోవెల్ సైలెంట్ అయిపోతుంది అని చెప్పాం. బట్ ఇక్కడ డాటెడ్ వోవెల్ ప్యాటర్న్‌లో ఏమైపోతుంది? ఇక్కడ వోవెల్ రీమ్సే ఉన్నాయి. కానీ అక్కడ ఈ పలకట్లేదు, ఐ పలకట్లేదు. ఈ పలకట్లేదు, ఏ పలకట్లేదు. 2 కాకుండా కొత్త సౌండ్ ఏల్ అనే ఒక డాటెడ్ సౌండ్ చేస్తుంది. ఇప్పుడు ఐ ఉందనుకోండి దీన్ని వేల్ అంటాము. దే అని చెప్తాము. స్టేక్, బ్రేక్, స్లే, ఎయిట్ ఇలాగా. బ్యాలెట్. సో, ఇక్కడంతా కూడా ఈ ఎలా సౌండ్ చేస్తుంది? లాంగ్ ఏ లాగా సౌండ్ చేస్తుంది. ఏలాగా ఈ సౌండ్. కాంబినేషన్స్‌ని మనం డాటెడ్ ఈ ప్యాటర్న్స్ అంటాము. అదే విధంగా ఐకి కూడా డాటెడ్ సౌండ్స్ ఉన్నాయండి. ఐ డాటెడ్ సౌండ్ అంటే ఈ లాగా పలుకుతుంది. ఐకి డాటెడ్ సౌండ్ అంటే లాంగ్ ఈ సౌండ్ చేస్తుంది. ఈ విధంగా మిగిలిన 2 వోవెల్స్‌కి కూడా మనకి డాటెడ్ సౌండ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఏ గురించి షార్ట్, లాంగ్, డాటెడ్ సౌండ్ వీడియో పెట్టాను. 3 సౌండ్స్ ఆఫ్ ఏ అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. ఈరోజు క్లాస్‌లో ఈ యొక్క షార్ట్ సౌండ్స్, లాంగ్ సౌండ్స్, డాటెడ్ సౌండ్స్ గురించి కంప్లీట్‌గా చూద్దాము. ఓకేనా? సో, ఈకి ఇప్పుడు మనకి ఎన్ని సౌండ్స్ ఉన్నాయని చెప్పాను? 3 సౌండ్. ఈకా 3 మేడం? ఈకి ఏ 3 సౌండ్స్. డాట్ 3 సౌండ్స్ మ్యామ్.
ఒక ఏ యా ఆ. ఈ ఈకి మనకి 3 సౌండ్స్. ఒకటి షార్ట్, ఒకటి లాంగ్, ఒకటి డాటెడ్. ఇప్పుడు ఆ డాటెడ్ సౌండ్స్‌లో కూడా ఈఐ ఉన్నప్పుడు ఈ అనేది లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఇక్కడ ఈఐ ఉన్నప్పుడు ఏ లాగా పలుకుతుంది. ఈవై కూడా అంతే. ఈ లాంగ్ సౌండ్ ఎగ్జాంపుల్ కీ ఉందనుకోండి. ఈ లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఇక్కడ దే అన్నప్పుడు ఈ ఈవై అనేది లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఎండ్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు. ఈఏ ఉన్నప్పుడు మనకి 3 కాంబినేషన్స్ పలుకుతాయి. ఒకటేమో లాంగ్ సౌండ్, ఒకటేమో షార్ట్ సౌండ్, ఒకటేమో డాటెడ్ సౌండ్. ఒక ఏ వచ్చినప్పుడే 3 టైప్స్ ఆఫ్ సౌండ్ చేస్తుంది. ఒక దగ్గర ఏ పలుకుతుంది, ఒక దగ్గర ఆహ్, ఏ లాంగ్ సౌండ్ పలుకుతుంది, ఒక దగ్గర ఈ లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడెక్కడ ఏం పలుకుతాము అనేది పదాలు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! ఇక్కడ మనం ఆ. డిస్కస్ చేసేది ఈ వీడియోలో డాటెడ్ వోవెల్స్ గురించండి. ఏకి రిలేటెడ్ డాటెడ్ సౌండ్ మనం ఆల్రెడీ వీడియో చేసేసాము. డిస్కషన్ అయిపోయింది. ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు గ్రూప్‌లో వీడియో పెట్టాను. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు ఈ గురించి చూద్దాం. ఈ షార్ట్ సౌండ్, లాంగ్ సౌండ్, డాటెడ్ సౌండ్ కాంబినేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి. సో, ఒకటే ఈ ఉందనుకోండి ఒక పదంలో, అక్కడ ఈ అనేది షార్ట్ సౌండ్ పలుకుతుంది. అంటే ఏ లాగా పలుకుతుంది. ఏ అంటే ఎత్వం అని చెప్పాను కదా! దానికి ముందున్న కాన్సోనెంట్‌కి ఎత్వం లాగా పెట్టాలి. నే, నెస్ట్, హెల్డ్, టెంట్, సెండ్, హెల్ప్, మెల్ట్, సెల్ఫ్, డెస్క్, నెస్ట్, వెప్ట్ ఇలాగా పలుకుతాం. అంటే ఇక్కడ ఈ ఒక్కటే ఉంది. సో, ఈకేంటి షార్ట్ సౌండ్. షార్ట్ ఈ సౌండ్ పలికింది. నెక్స్ట్ ఇక్కడ ఓవల్టీమ్ అంటే ఈ పక్కనే ఈ ఉంది. అంటే ఈకి లాంగ్ సౌండ్ పలుకుతామనమాట. సో, ఇక్కడంతా కూడా ఈ లాంగ్ సౌండ్ అంటే రెండో ఈ లాగా గుడి దీర్ఘంలాగా పలకాలి. సీడ్, ఫీట్, డీర్, ట్రీ, త్రీ, షీప్, గ్రీన్, స్లీప్, స్ట్రీట్ ఈ విధంగా పలుకుతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్సనెంట్ ఈ మ్యాజిక్ ఈ పదాలు. ఇక్కడ కూడా అంతే. ఈ లాంగ్ సౌండ్ హీర్, పీట్, దీస్, ఈవ్, గ్రీవ్, స్టీవ్, వేర్, దేర్ ఈ విధంగా ఈకి లాంగ్ సౌండ్ అనమాట ఇది మ్యాజిక్ ఈతో. నెక్స్ట్ ఈఐ, ఈవై పదాలు. మనకి ఈఐ, ఈవై పదాలు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి మనకి ఈఐ కాంబినేషన్ వచ్చినప్పుడు లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఒకసారి డాటెడ్ సౌండ్ కూడా పలుకుతుంది. ఇక్కడ ఈఐ వచ్చింది వీర్డ్ అంటాము, సీజ్ అంటాము. నెక్స్ట్ ఈవై పదాలు ఎప్పుడు మనకి పదం చివరిలో వస్తాయండి. ఈఐ ఇలా వచ్చినప్పుడు మనకి ఈకి లాంగ్ సౌండ్ వస్తుంది. కీ, వ్యాలీ, ట్రాలీ, డాంకీ, చిమ్నీ, హనీ, మనీ, మంకీ ఈ విధంగా మనకి ఈవైకి లాంగ్ ఈ సౌండ్ పలికే పదాలు ఇవన్నీ. నెక్స్ట్ ఈఏ ఈ ఈఏ కాంబినేషన్‌తోనే మనకి 3 సౌండ్స్ వస్తాయి. ఇక్కడేమో లాంగ్ ఈ సౌండ్ పలుకుతున్నాం కదా! నెక్స్ట్ దాంట్లో షార్ట్ ఈ సౌండ్. ఆ నెక్స్ట్ దాంట్లో డాటెడ్ ఈ సౌండ్. అంటే ఏ లాగా పలికే సౌండ్ ఒకసారి మీకు అన్ని 3 చెప్తాను. ఇక్కడ ఈఏ ఉంది. ఇక్కడ ఈ లాంగ్ సౌండ్ అంటే ఈ లాగా పలకాలి. ఈట్, మీట్, ఇయర్, ఇయర్, రీడ్, బీక్, బీచ్, లీఫ్, లీస్ట్, థీమ్. ఇక్కడంతా ఈకి లాంగ్ సౌండ్ పలికాం. నెక్స్ట్ ఇక్కడ అదే ఈఏ కాంబినేషన్ ఇక్కడ ఈఏ అనేది షార్ట్ సౌండ్ పలుకుతుంది. అంటే షార్ట్ సౌండ్ అంటే ఏ లాగా పలకాలి. ఏ, హెడ్, లెడ్, డెడ్, బ్రెడ్, స్ప్రెడ్, థ్రెడ్, స్వెట్, వెల్త్, హెల్త్, డెఫ్ ఈ విధంగా ఈఏకి షార్ట్ సౌండ్ పలుకుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసాం కదా! ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు చూసినయి మొత్తం కూడా ఈకి లాంగ్ సౌండ్ పలికేవి. అంటే ఈని ఈలాగా పలికేవి. ఈఏతో షార్ట్ ఈ సౌండ్ పలికే పదాలు చూసాం. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా డాటెడ్ ఈ సౌండ్. అంటే ఎలా పలుకుతాం? ఏ లాంగ్ సౌండ్ లాగా పలుకుతాం. దేర్, హెయిర్, వేల్, రెయిన్స్, స్కెయిన్, రెయిన్, రెయిన్‌డీర్, ఇన్వీగిల్. ఈ విధంగా మనకి ఈఐ దగ్గర ఏ సౌండ్ పలుకుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈవై ఇందాక వచ్చినప్పుడు పదం చివరిలో కీ, మనీ, మంకీ అన్నప్పుడు ఈ లాంగ్ సౌండ్ పలికాం కదా! ఇక్కడ ఎలా పలుకుతాం అంటే ఏ లాగా పలుకుతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. దే, హే, ప్రే, ఒబే, కన్వేయర్, గ్రేహాండ్ ఈ విధంగా. అదే విధంగా ఈఏ పదాలు ఇందాక ఈఏకి మనం లాంగ్ సౌండ్, షార్ట్ సౌండ్ చూసాం కదా! ఇది డాటెడ్ సౌండ్ అంటే ఏ లాగా పలికేవి. ఎలా పలకాలి ఇక్కడ స్టేక్ మనందరికీ తెలిసిన బ్రేక్, గ్రేట్, గ్రేట్, బేర్, బ్రెయిన్, టేర్, వేర్, పేర్ అంతా కూడా ఇక్కడ ఏ లాగా పలుకుతున్నాం. ఎత్వం పెడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈఐజీహెచ్‌కి మనం ఏ సౌండ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 8 గుర్తుపెట్టుకోండి. నంబర్ 8. 8 వచ్చినప్పుడల్లా మనం ఏట్ అని పలుకుతాం. ఏ పలుకుతాం. సో, అదెందుకు డాటెడ్ ఈ సౌండ్. స్లే, నే, వే, ఎయిట్, ఫ్రైట్, నైబర్, 80, బ్యాలెట్ ఇక్కడ టీ సైలెంట్ అండి. బ్యాలెట్ పలకకూడదు.
బాలే అంతవరకే. బఫే, ఫిలే ఇలాగ చెప్తాం. చివరిలో ఈ టీ అని మొత్తం కూడా సైలెంట్. ఏ పలికిన తర్వాత టీ ఉంది కదా! అది సైలెంట్ అయిపోతుందనమాట. సో, ఇవండి. మొత్తం మనకి ఈ ఒక్క వీడియోలో మొత్తం కాంబినేషన్ అసలు షార్ట్ సౌండ్ ఏంటి, లాంగ్ సౌండ్ ఏంటి, డాటెడ్ సౌండ్ ఏంటి, ఆ పదాలు వాటి ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఎలా పలకాలి అనేవి మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది.